అందరికీ నమస్తే అండి. జర్నలిస్ట్ ఓఎన్ఆర్ మీ అందరికీ తెలిసిందే, పేటీఎం జర్నలిస్ట్. నేను ఎందుకు పేటీఎం జర్నలిస్ట్ అంటున్నానంటే ఈ ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వైసీపీ కార్యకర్తల కంటే ఎక్కువ కష్టపడ్డాడు. కావాలంటే పోలింగ్కి ఒక 2 రోజుల ముందు, పోలింగ్ రోజు రాత్రి వరకు, ముందు రోజు రాత్రి వరకు కూడా ఒకసారి ఆయన ఛానల్లో వీడియోలు చూడండి. డైరెక్ట్ టార్గెటెడ్. తెలుగుదేశం పార్టీ వస్తే పథకాలు ఆపేస్తారో, ఇగో తెలుగుదేశం పార్టీ వల్లే ఈ పథకాలకు ఏవైతే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడో ఆ డబ్బులు ఇవ్వలేదు అని డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డైరెక్ట్గా కండువా కప్పుకోలేదు కానీ డైరెక్ట్గానే మాట్లాడేసి ఆ విషయం పక్కన పెట్టి అయితే రీసెంట్గా TV5లో మూర్తి గారు ఒక 2 రోజులు ఒక టాపిక్ పైన డిబేట్ పెట్టారు. జాతకాలు, జ్యోతిష్యుల గురించి. ఒక రోజు వేణుస్వామి గురించి మాట్లాడారు. రెండో రోజు చారులు అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు. మీకు బాగా చెప్పాలంటే సోషల్ మీడియాలో అప్పట్లో బాగా వైరల్ అయిన వీడియో ఒకటి ఉంది. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని వేల ఓట్లతో ఓడిపోతారో, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు, బాలకృష్ణ గారు ఓడిపోతారు, లోకేష్ గారు ఓడిపోతారు. అంటే ఈ నలుగురు ఎన్ని వేల ఓట్ల తేడాతో ఓడిపోతారో కూడా చెప్పిన వ్యక్తి. మీకు బాగా గుర్తుంటుంది. మన అప్పట్లో వీడియోలు కూడా తీసాం అతని మీద. అయితే అతను తీసుకొచ్చి TV5లో కూర్చోబెట్టి చక్కగా వాషింగ్ పౌడర్ శుభ్రంగా ఉతికేసాడు శుభ్రంగా. అయితే దానికి సంబంధించి ఒక వీడియో చేసాడు అనమాట జర్నలిస్ట్ ఓఎన్ఆర్. అందులో ప్రధానంగా మూర్తి గారు ఏం చెప్పారంటే, మీరంతా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారో, ఇగో ఒక హోటల్లో మీటింగ్ జరిగింది, సోషల్ మీడియాలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళందరితోని పలానా హోటల్లో ఒక మీటింగ్ జరిగింది, కొంతమంది యూట్యూబర్స్ వచ్చారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు, మీరు కూడా వెళ్ళారు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి మిమ్మల్ని అటాచ్ చేశారు, ఇంటర్వ్యూల పేరుతో రోజు ఒకటే చొప్పించాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని చెప్పేసి అని మీకు డబ్బులు ఇచ్చారు, నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పేసి అని ఆయన మాట్లాడాడు. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టు ఆయన మాట్లాడాడో లేదో, ఆ డిబేట్ అయ్యిందో లేదో తెల్లారో ఒక వీడియో చేసాడు ఓఎన్ఆర్. చేసి ఏమంటాడంటే, నేను ఎలాంటి డబ్బులు తీసుకోలేదు, నేనే ఉన్నాను, అసలు నీ పేరు ఎక్కడ ప్రస్తావించలేదు. ఎవరైతే ఆ హోటల్స్కి మీటింగ్కి వెళ్ళారో, ఆ హోటల్లో జరిగే మీటింగ్కి వెళ్ళారో వాళ్ళని ప్రస్తావించి కదా చెప్పింది మూర్తి గారు. ఇదిగో పలానా హోటల్లో పలానా రోజున ఒక మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్ మీరు వెళ్ళారా లేదా అని చెప్పేసి అని చారులు గారిని అడిగితే నేను వెళ్ళాను అన్నారు. మీతో పాటు కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, అలాగే కొంతమంది యూట్యూబర్స్ వచ్చారా లేదంటే దానికి కూడా ఊకొట్టాడు ఆయన. మీ పేరు ఎక్కడా ప్రస్తావించలా, పలానా వైఆర్నో లేదంటే పలానా ఏహా టీవీ అని చెప్పేసాను ఎక్కడా ప్రస్తావించలా. నువ్వెందుకు భుజాలు తొడగేసుకుంటున్నావు? అయినా ప్రత్యేకించి ఏం చెప్పవసరం లేదే. నువ్వు వైసీపీకి పని చేసావా పని చేయలేదా అని చెప్పేసి నేను ప్రత్యేకించి ఏం చెప్పవసరం లేదే. క్లియర్గా కళ్ళకు కట్టినట్టు తెలిసిపోతుంది, చూస్తా అర్థమైపోతుంది కదా. నీ వీడియోలు మేము చూడలేదా ఏ విధంగా విష ప్రచారం చేసావో. ముఖ్యంగా లాస్ట్ 1 మంత్ నువ్వు ఏది చెప్పినా ఎలా చెప్పినా జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గానే చెప్పావు కదా, వేణుస్వామిని తీసుకొచ్చి కూర్చోబెట్టావు కదా, సరే డబ్బులు ఇచ్చారా ఇవ్వలేదా అని చెప్పేసి డైరెక్ట్గా ఎవరు అలా నీ పేరు ఎక్కడా ప్రస్తావించలే ఎవరో కూడా. మరి ఎందుకు నువ్వు వెళ్ళిపోతున్నావు? నా దగ్గర ఆధారాలు, మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, మేము నీతికి నిజాయితీకి మారుపేరు లాంటి వాళ్ళు, వీళ్ళంతా నీతికి నిజాయితీకి మారుపేర్లు అంట. మేము చూసాం, మేము ఇంటర్వ్యూలు చూసాం, మీరు మాట్లాడే మాటలు మేము విన్నాం, దానికి కౌంటర్గా వీడియోలు కూడా చేసాం మేము. నీకేమన్నా బుర్రా బుద్ధి ఏమన్నా ఉందా? నువ్వు జర్నలిస్ట్గా పెట్టుకుని ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త కంటే ఘోరంగా ఎందుకు రాలిపోతున్నావు? నువ్వు వాస్తవాలు చెప్పాలి కానీ ఇలాంటి అవాస్తవాలు ఎందుకు ప్రచారం చేస్తావు అని చెప్పి మేము అప్పట్లో కూడా మాట్లాడాం, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం. నువ్వు వేణుస్వామిని వెనకేసి మాకు అందులో చెప్పలేదు, వేణుస్వామిని నేను వెనకేసి రావట్లా, వేణుస్వామి మాట్లాడిన తప్పే. అలా ఎవరి జాతకాలు పడితే వారి జాతకాలు బహిరంగంగా చెప్పకూడదు, దాన్ని సమర్థిస్తానని చెప్తూనే ఆ వేణుస్వామిని ఆ చారుల్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేసింది నేనే. కాబట్టి మూర్తి గారు నన్నే అంటున్నాడు, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకెళ్ళదు, ఉంటే నిరూపించాలి. నువ్వు ఒక్కడవే కాదు వేణుస్వామిని ఇంటర్వ్యూ చేసింది, నీతో పాటు ఇంకా చాలా మంది ఇంటర్వ్యూ చేశారు. నువ్వు ఒక్కడవేనా? ఆవిడెవరో జర్నలిస్ట్ శ్రావణి అనుకుంటా, ఆవిడకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆవిడతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు యూట్యూబర్స్, చిన్న చిన్న జర్నలిస్టులు అనమాట. 1-2 వీడియోలు గట్టిగా మాట్లాడుతూ అందరూ జర్నలిస్టులే కాబట్టి వాళ్ళు, ఇంకా కొంతమంది, వీళ్ళందరి చేత కూడా ఒకటే పాఠం కదా మీతో సహా అదే చెప్పించారు కదా. వాళ్ళ గురించి మాట్లాడితే గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టు మీరు వచ్చి నాకు సంబంధం లేదు, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, మీ దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించాలి, మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారు, డిజిటల్ మీడియా అంటే మీకు ఎందుకు అంత కోపం, డిజిటల్ మీడియా అంటే కోపం అని చెప్పేసి ఆయన ఎక్కడ చెప్పాడు అసలు? అదే మేము మీటింగ్కి వెళ్ళామని చెప్పేసి స్వయంగా ఎవరైతే చారులు ఉన్నారో ఆయనే ఒప్పుకున్నాడండి. అవును మేము వెళ్ళామని చెప్పేసి అన్నాడు, ఆయనే అన్నాడు. ఇదిగో నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, ఫోటోలు చూపించమంటే బిక్కుమోకం వేసాడు. ఒకసారి డిబేట్ చూసావా? అలాగే ఒకసారి చూడు కాలితే నేను నా కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశాను. నీకు లింక్ పెద్ద ఎదుకోవడం కూడా కష్టం కూడా కాదు, ఒక 4-5 వీడియోల కిందకి వెళ్తే అదే వీడియో ఉంటుంది. ఒకసారి వింటే నీకు ఒక క్లారిటీ వచ్చింది. మూర్తి గారు ఇలా మాట్లాడారని చెప్పేసి నీకు కూడా అర్థమవుతుంది. మనం చేసిందంతా చేసేసి మళ్ళీ నేను శుద్ధపోసని, నేనేమి ఎరగను, నాకేమీ తెలియదు, నేను నీతివంతుని, మేము నీతికి నిజాయితీకి మారుపేరు లాంటి వాళ్ళని, అసలు జర్నలిస్టులు టార్గెట్ చేయడం ఏంటి, మీరేం చేస్తున్నారో, నువ్వేం చేసావు, ఈ ఎన్నికల్లో నువ్వు చేసిందేంటి, నీచంగా విష ప్రచారం చేసావా లేదా, ప్రతిదానికి కూడా ఒకరి భాష్యమే కదా. నేను చూడలేదు అనుకుంటున్నావా నీ వీడియోలు?
ప్లే చేస్తున్నావు ప్రతిసారి మీ వీడియోలు చూపించడం నేను దరిద్రం అని చెప్పేసి ప్లే చేయట్లా, వినిపించట్లా. వినిపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వినిపిస్తా. నువ్వు ఎన్నికల ముందు నువ్వు ఏ విధంగా విషప్రచారం చేసావో, ఏ విధంగా వక్రీకరించావో, జగన్మోహన్ రెడ్డిని భుజాన్ని వేసుకుని ఏ విధంగా మోసేవో, అంటే నీతికి నిజాయితీకి మారిపోయారు కదా, న్యూట్రల్గా ఉంటారు కదా, ఏ పార్టీకి కొమ్ము కాయరు కదా. ఏ పార్టీకి కొమ్ము కాయను నువ్వు పోలింగ్ రోజున ఈ 2024 ఎన్నికలు పోలింగ్ రోజు ముందు రాత్రి వరకు కూడా నువ్వు చేసిన విషప్రచారం అంతా ఇంత కాదు కదా, అవునా? ఆధారాలు లేని ఆరోపణలు చేసావు కదా నువ్వు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి 3 నెలల కింద బటన్ నొక్కేసాడు, ఎన్నికలకు 3 నెలల ముందు బటన్ నొక్కాడు. ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ఇంకొక పోలింగ్ 4 రోజులు ఉందనక అప్పుడు లెటర్ రాశాడు ఎన్నికల కమిషన్, ఎలక్షన్ కమిషన్కి అప్పుడు లెటర్ రాశాడు. ఏమని? మీరు పర్మిషన్ ఇస్తే నేను ఆ డబ్బులు ఇప్పుడు ఇచ్చేస్తాను, అంటే మనకు ఓట్లు పడతాయని. అవునా? ఆ విషయంలో నువ్వు ఏమని మాట్లాడు? టీడీపీయే కావాలని చెప్పేసి ఆపిందని చెప్పి మాట్లాడాలి నువ్వు. ఎవరు మాట్లాడేవా లేదా? ఆ రోజు కూడా మేము మాట్లాడాం కదా. బటన్ నొక్కడానికి లేని అభ్యంతరం డబ్బులు వేయడానికి ఎందుకు వచ్చిందయా? జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కే నాటికి ఎన్నికలు కూడా అమల్లో లేదు. ఎన్నికలు కూడా అమల్లో ఉంటే బటన్ నొక్కే కార్యక్రమం జరగదు, చేయలేడు కదా. మరి బటన్ నొక్కినామంటే డబ్బులు పడకుండా దేనికి దూలక నొక్కాడు బటన్? తెలియాలి కదా, నీకన్నా ఆ విషయం తెలియాలి కదా. అప్పుడు కూడా నేను ఏ మాటలు మాట్లాడాను కదా. ఇంకో నువ్వు జర్నలిస్ట్ అంటున్నావో ఏది పడితే అది మాట్లాడుతున్నావో, చిన్న లాజిక్ ఒకసారి నువ్వు బొర్రెట్టి ఆలోచించు. బటన్ నొక్కడానికి లేని ఎన్నికల కోడ్ డబ్బులు వేయడానికి ఎందుకు వచ్చిందయ్యా? నువ్వు నిన్న బటన్ నొక్కేవు, నిన్నో ఈ రోజు లేదంటే 3 రోజులు టైం తీసుకో. నువ్వు నొక్కిన బటన్కి డబ్బులు ఆ 3 రోజులు వేసేస్తే ఎంత పెంట ఉండదు కదా. నువ్వు అది కదా అడగాల్సింది, అది అడగలా, వక్రీకరించేసారు పూర్తిగా. పగే వాళ్ళు వచ్చి ఇక్కడ పాఠాలు చెప్పేస్తున్నా. కాబట్టి గుమ్మడికి వెళ్దాం అంటే భుజాలు ఎందుకు తడుముకుంటావు? మూర్తి గారు నీ పేరు ఎక్కడా ప్రస్తావించలా, నీ ఛానల్ పేరు కానీ నీ పేరు కానీ నీకు సంబంధించిన ఎవరి పేరు కూడా ప్రస్తావించలా. ఎవరైతే ఆ హోటల్కి మీటింగ్కి వెళ్ళారో, ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళ గురించి ప్రస్తావించాడు ఆయన. కాబట్టి నువ్వు రాలిపోమావు, గుర్తుపెట్టుకో. అందరికీ నమస్తే అండి. జర్నలిస్ట్ ఓయ్ అన్నారు, మీ అందరికీ తెలిసిందే, పేటీఎం జర్నలిస్ట్. నేను ఎందుకు పేటీఎం జర్నలిస్ట్ అంటున్నానంటే, ఈ ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వైసీపీ కార్యకర్తల కంటే ఎక్కువ కష్టపడ్డాడు. కావాలంటే పోలింగ్కి ఒక 2 రోజుల ముందు, పోలింగ్ రోజు రాత్రి వరకు, ముందు రోజు రాత్రి వరకు కూడా ఒకసారి ఆయన ఛానల్లో వీడియోలు చూడండి. డైరెక్ట్ టార్గెటెడ్. తెలుగుదేశం పార్టీ వస్తే పథకాలు ఆపేస్తారో, ఇక తెలుగుదేశం పార్టీ వల్లే ఈ పథకాలకి ఏవైతే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడో ఆ డబ్బులు ఇవ్వలేదు అని డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డైరెక్ట్గా కండువా కప్పుకోలేదు కానీ డైరెక్ట్గానే మాట్లాడేసి ఆ విషయం పక్కన పెట్టి. అయితే రీసెంట్గా TV5లో మూర్తి గారు ఒక 2 రోజులు ఒక టాపిక్ పైన డిబేట్ పెట్టారు, జాతకాలు, జ్యోతిష్యుల గురించి. ఒక రోజు వేణుస్వామి గురించి మాట్లాడారు, రెండో రోజు చారులు అని చెప్పేసి అని ఒక ఆయన ఉంటాడు. మీకు బాగా చెప్పాలంటే సోషల్ మీడియాలో అప్పట్లో బాగా వైరల్ అయిన వీడియో ఒకటి ఉంది. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని వేల ఓట్లతో ఓడిపోతారో, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు, బాలకృష్ణ గారు ఓడిపోతారు, లోకేష్ గారు ఓడిపోతారు. అంటే ఈ నలుగురు ఎన్ని వేల ఓట్ల తేడాతో ఓడిపోతారో కూడా చెప్పిన వ్యక్తి. మీకు బాగా గుర్తుంటుంది, మన అప్పట్లో వీడియోలు కూడా తీసాం అతని మీద. అయితే అతను తీసుకొచ్చి TV5లో కూర్చోబెట్టి చక్కగా వాషింగ్ పౌడర్ నిర్మా శుభ్రంగా ఉతికేసాడు శుభ్రంగా. అయితే దానికి సంబంధించి ఒక వీడియో చేశాడు అనమాట, జర్నలిస్ట్ ఓయ్ అన్నారు. అందులో ప్రధానంగా మూర్తి గారు ఏం చెప్పారంటే, మీరంతా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారో, ఇగో ఒక హోటల్లో మీటింగ్ జరిగింది, సోషల్ మీడియాలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళందరితోని పలానా హోటల్లో ఒక మీటింగ్ జరిగింది, కొంతమంది యూట్యూబర్స్ వచ్చారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు, మీరు కూడా వెళ్ళారు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి మిమ్మల్ని అటాచ్ చేశారు, ఇంటర్వ్యూల పేరుతో రోజు ఒకటే చొప్పించాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని చెప్పేసి అని మీకు డబ్బులు ఇచ్చారు, నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పేసి అని ఆయన మాట్లాడాడు. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టు ఆయన మాట్లాడాడో లేదో, ఆ డిబేట్ అయ్యిందో లేదో తెల్లారో ఒక వీడియో చేసాడు పోయిన్నారు. చేసి ఏమంటాడంటే, నేను ఎలాంటి డబ్బులు తీసుకోలేదు, నేనే ఉన్నాను, అసలు నీ పేరు ఎక్కడ ప్రస్తావించలేదు. ఎవరైతే ఆ హోటల్స్కి మీటింగ్కి వెళ్ళారో, ఆ హోటల్లో జరిగే మీటింగ్కి వెళ్ళారో వాళ్ళని ప్రస్తావించి కదా చెప్పింది మూర్తి గారు. ఇదిగో పలానా హోటల్లో పలానా రోజున ఒక మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్ మీరు వెళ్ళారా లేదా అని చెప్పేసి అని చారులు గారిని అడిగితే నేను వెళ్ళాను అన్నారు. మీతో పాటు కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే కొంతమంది యూట్యూబర్స్ వచ్చారా లేదంటే దానికి కూడా ఊకొట్టాడు ఆయన. నీ పేరు ఎక్కడా ప్రస్తావించలా, పలానా వైఆర్నో లేదంటే పలానా ఏహా టీవీ అని చెప్పేసానో ఎక్కడా ప్రస్తావించలా. నువ్వెందుకు భుజాలు తొడగేసుకుంటున్నావు? అయినా ప్రత్యేకించి ఏం చెప్పవసరం లేదే. నువ్వు వైసీపీకి పని చేసావా పని చేయలేదా అని చెప్పేసి నేను ప్రత్యేకించి ఏం చెప్పవసరం లేదే. క్లియర్గా కళ్ళకు కట్టినట్టు తెలిసిపోతే చూస్తా అర్థమైపోద్ది కదా. నీ వీడియోలు మేము చూడలేదా ఏ విధంగా విష ప్రచారం చేసావో. ముఖ్యంగా లాస్ట్ వన్ మంత్ నువ్వు ఏది చెప్పినా ఎలా చెప్పినా జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గానే చెప్పావు కదా, వేణుస్వామిని తీసుకొచ్చి కూర్చోబెట్టావు కదా. సరే డబ్బులు ఇచ్చారా ఇవ్వలేదా అని చెప్పేసి డైరెక్ట్గా ఎవరు అలా
నీ పేరు ఎక్కడా ప్రస్తావించరా, నీ పేరు ఎక్కడా ప్రస్తావించలే ఎవరో కూడా. మరి ఎందుకు నువ్వు వెళ్ళిపోతున్నావు? నా దగ్గర ఆధారాలు, మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. మేము నీతికి నిజాయితీకి మారు పేరు లాంటి వాళ్ళు. వీళ్ళంతా నీతికి నిజాయితీకి మారు పేర్లు అంట. మేము చూసాం, మేము ఇంటర్వ్యూలు చూసాం, మీరు మాట్లాడే మాటలు మేము విన్నాం. దానికి కౌంటర్గా వీడియోలు కూడా చేసాం మేము. నీకేమైనా బుర్రా బుద్ధి ఏమైనా ఉందా? నువ్వు జర్నలిస్ట్గా పెట్టుకుని ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త కంటే ఘోరంగా ఎందుకు రాలిపోతున్నావు? నువ్వు వాస్తవాలు చెప్పాలి కానీ ఇలాంటివి అవాస్తవాలు ఎందుకు ప్రచారం చేస్తున్నావు చెప్పి మేము అప్పట్లో కూడా మాట్లాడాం, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం. నువ్వు వేణుస్వామిని వెనకేసి మాకు అందులో చెప్పలేదు. వేణుస్వామిని నేను వెనకేసి రావట్లా. వేణుస్వామి మాట్లాడిన తప్పే. అలా ఎవరి జాతకాలు పడితే వారి జాతకాలు బహిరంగంగా చెప్పకూడదు. దాన్ని సమర్థిస్తానని చెప్తూనే ఆ వేణుస్వామిని ఆ చారుల్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేసింది నేనే. కాబట్టి మూర్తి గారు నన్నే అంటున్నాడు. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకెళ్ళదు, ఉంటే నిరూపించాలి. నువ్వు ఒక్కడవే కాదు వేణుస్వామిని ఇంటర్వ్యూ చేసింది, నీతో పాటు ఇంకా చాలా మంది ఇంటర్వ్యూ చేశారు. నువ్వు ఒక్కడవేనా? ఆవిడెవరో జర్నలిస్ట్ శ్రావణి అనుకుంటా, ఆవిడకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆవిడతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు యూట్యూబర్స్, చిన్న చిన్న జర్నలిస్టులు అనమాట. 1-2 వీడియోలు గట్టిగా మాట్లాడుతూ అందరూ జర్నలిస్టులే కాబట్టి వాళ్ళు ఇంకా కొంతమంది, వీళ్ళందరి చేత కూడా ఒకటే పాఠం కదా, మీతో సహా అదే చెప్పించారు కదా. వాళ్ళ గురించి మాట్లాడితే గుమ్మడికి వెళ్దాం కంటే భుజాలు తరుముకున్నట్టు మీరు వచ్చి నాకు సంబంధం లేదు, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, మీ దగ్గర ఆధారాలు ఉంటే నిరూపించాలి, మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారు, డిజిటల్ మీడియా అంటే మీకు ఎందుకు అంత కోపం, డిజిటల్ మీడియా అంటే కోపం అని చెప్పేసి ఆయన ఎక్కడ చెప్పాడు అసలు? అదే మేము మీటింగ్కి వెళ్ళామని చెప్పేసి స్వయంగా ఎవరైతే చారులు ఉన్నారో ఆయనే ఒప్పుకున్నాడండి. అవును మేము వెళ్ళామని చెప్పేసి అన్నాడు, ఆయనే అన్నాడు. ఇదిగో నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, ఫోటోలు చూపించమంటే బిక్కుమోకం వేసాడు. ఒకసారి ఆ డిబేట్ చూసావా? అలాగే ఒకసారి చూడు కాలితే. నేను నా కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశాను. నీకు లింక్ పెద్ద ఎదుకోవడం కూడా కష్టం కూడా కాదు, ఒక 4-5 వీడియోలు కిందకి వెళ్తే అదే వీడియో ఉంటుంది. ఒకసారి వింటే నీకు ఒక క్లారిటీ వచ్చింది. మూర్తి గారు ఇలా మాట్లాడారని చెప్పేసి నీకు కూడా అర్థమవుతుంది. మనం చేసిందంతా చేసేసి మళ్ళీ నేను శుద్ధపోసని, నేనేమి ఎరగను, నాకేమీ తెలియదు, నేను నీతివంతుని, మేము నీతికి నిజాయితీకి మారుపేరు లాంటి వాళ్ళని, అసలు జర్నలిస్టులు టార్గెట్ చేయడం ఏంటి, మీరేం చేస్తున్నారో, నువ్వేం చేసావు, ఈ ఎన్నికల్లో నువ్వు చేసిందేంటి, నీచంగా విష ప్రచారం చేసావా లేదా, ప్రతిదానికి కూడా ఒకరి భాష్యమే కదా. నేను చూడలేదు అనుకుంటున్నావా నీ వీడియోలు? ప్లే చేస్తున్నాను ప్రతిసారి నీ వీడియోలు చూపించడం నేను దరిద్రం అని చెప్పేసి ప్లే చేయట్లా, వినిపిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వినిపిస్తాను. నువ్వు ఎన్నికల ముందు నువ్వు ఏ విధంగా విషప్రచారం చేసావో, ఏ విధంగా వక్రీకరించావో, జగన్మోహన్ రెడ్డిని భుజాన్ని వేసుకుని ఏ విధంగా మోసేవో, అంటే నీతికి నిజాయితీకి మారిపోయారు కదా, న్యూట్రల్గా ఉంటారు కదా, ఏ పార్టీకి కొమ్ముకాయరు కదా, ఏ పార్టీకి కొమ్ముకాయను నువ్వు పోలింగ్ రోజున ఈ 2024 ఎన్నికలు పోలింగ్ రోజు ముందు రాత్రి వరకు కూడా నువ్వు చేసిన విషప్రచారం అంతా ఇంత కాదు కదా, అవునా? ఆధారాలు లేని ఆరోపణలు చేసావు కదా నువ్వు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి 3 నెలల కింద బటన్ నొక్కేసాడు, ఎన్నికలకు 3 నెలల ముందు బటన్ నొక్కాడు. ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ఇంకొక పోలింగ్ 4 రోజులు ఉందనక అప్పుడు లెటర్ రాశాడు ఎన్నికల కమిషన్, ఎలక్షన్ కమిషన్కి అప్పుడు లెటర్ రాశాడు. ఏమని? మీరు పర్మిషన్ ఇస్తే నేను ఆ డబ్బులు ఇప్పుడు ఇచ్చేస్తాను, అంటే మనకు ఓట్లు పడతాయని. అవునా? ఆ విషయంలో నువ్వేమని మాట్లాడు? టీడీపీయే కావాలని చెప్పేసి ఆపిందని చెప్పి మాట్లాడాలి నువ్వు. ఎవరు మాట్లాడేవా లేదా? ఆ రోజు కూడా మేము మాట్లాడాం కదా. బటన్ నొక్కడానికి లేని అభ్యంతరం డబ్బులు వేయడానికి ఎందుకు వచ్చిందయ్యా? జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కే నాటికి ఎన్నికలు కూడా అమల్లో లేదు. ఎన్నికలు కూడా అమల్లో ఉంటే బటన్ నొక్కే కార్యక్రమం జరగదు, చేయలేడు కదా. మరి బటన్ నొక్కినామంటే డబ్బులు పడకుండా దేనికి దూలకి నొక్కాడు బటన్? తెలియాలి కదా, నీకైనా ఆ విషయం తెలియాలి కదా. అప్పుడు కూడా నేను ఏ మాటలు మాట్లాడాను కదా. ఇంకో నువ్వు జర్నలిస్ట్ అంటున్నావో, ఏది పడితే అది మాట్లాడుతున్నావో, చిన్న లాజిక్ ఒకసారి నువ్వు బొర్రెట్టి ఆలోచించు. బటన్ నొక్కడానికి లేని ఎన్నికల కోడ్ డబ్బులు వేయడానికి ఎందుకు వచ్చిందయ్యా? నువ్వు నిన్న బటన్ నొక్కేవు, నిన్నో ఈ రోజు లేదంటే 3 రోజులు టైం తీసుకో. నువ్వు నొక్కిన బటన్కి డబ్బులు ఆ 3 రోజులు వేసేస్తే ఎంత పెంట ఉండదు కదా. నువ్వు అది కదా అడగాల్సింది, అది అడగలా, వక్రీకరించేసారు పూర్తిగా. పగే వాళ్ళు వచ్చి ఇక్కడ పాఠాలు చెప్పేస్తున్నా. కాబట్టి గుమ్మడికి వెళ్దాం కంటే భుజాలు ఎందుకు తడుముకుంటావు? మూర్తి గారు నీ పేరు ఎక్కడా ప్రస్తావించలా, నీ ఛానల్ పేరు కానీ నీ పేరు కానీ నీకు సంబంధించిన ఎవరి పేరు కూడా ప్రస్తావించలా. ఎవరైతే ఆ హోటల్కి మీటింగ్కి వెళ్ళారో, ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళ గురించి ప్రస్తావించాడు ఆయన. కాబట్టి నువ్వు రాలిపోమావు, గుర్తుపెట్టుకో.